నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నొప్పులతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు నరాల ఓపీడీలో చూసినప్పుడు 10 మందిలో ఒకళ్ళైనా సరే ఈ బాధతో వస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ నొప్పులు ఇక్కడ మెడ వెనకాల పైన నొప్పి పెడతా ఉంది, భుజాల దగ్గర నొప్పులు వస్తూ ఉన్నాయి, నడుము దగ్గర నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, మడాల నొప్పులు, అప్పుడప్పుడు ఎల్బోస్లో నొప్పులు, ఇట్లా చెప్తూ ఉంటారు. దీనిలో ఎక్కువ శాతం మంది 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు ఉంటారు. స్పెషల్గా లేడీస్లో చాలా ఎక్కువగా చూస్తామన్నమాట. వచ్చేటప్పటికే చాలా టెస్టులు చేయించుకొని చాలా చోట్ల చూపించుకొని ఉంటారు. మెడ స్కాన్ చేయించుకుంటారు, నడుము స్కానింగు, తల స్కానింగు అన్నీ చేయించుకుంటారనమాట. కానీ స్కాన్లు, రక్త పరీక్షలు అన్నీ బాగానే ఉంటాయి. బిళ్ళలు వేసుకుంటే తగ్గుతుంది, బిళ్ళ ఆపేయంగానే మళ్ళీ నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇంకా కొన్ని రోజులకే బిళ్ళలు వాడడం కూడా ఆపేస్తారు. ఈ రోగం వచ్చినప్పుడు ముఖ్య ఇబ్బంది ఏంటి అంటే భయపడిపోతూ ఉంటారు. స్కాన్లు అన్నీ బాగుంటే నాకెందుకు ఇంకా నొప్పి తగ్గట్లేదు అని. దాంతోపాటు ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు. అంతా బాగానే ఉంది కదా, ఎప్పుడు చూసినా నొప్పులు అని ఎందుకు చెప్తున్నారు అనేది. సో చివరికి నాకు అసలు రోగం లేదు అని చెప్పేసి బిళ్ళలు వాడకుండా ఇంకా చూపించుకోకుండా మానేసి దాంతోనే ఇంకా జీవితాంతం బాధపడుతూ ఉంటారనమాట. ఇది కరెక్ట్ కాదు. మామూలుగా ఒక రోగం ఉంది నరాల వాటిలో, ఫైబ్రోమయాల్జియా అంటాం అనమాట. ఈ రోగం ఉన్న వాళ్ళలో తరచూ నొప్పులు వస్తూ ఉంటాయి. ఒంటి నొప్పులే కాదు, దాంతోపాటు తలనొప్పి రావడం, అలసటగా ఉండడం, జ్ఞాపక శక్తి తగ్గడము, నిద్ర సరిగ్గా రాకపోవడము, ఊరికే ఒంట్లో పొట్టలో తిప్పేస్తుంది, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి రావడం, ఇవన్నీ కూడా ఉండొచ్చు అన్నమాట వాళ్ళకి. సో నొప్పులు దాంతోపాటు వేరే పార్ట్లో కూడా బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది వల్ల ఏంటి అంటే వాళ్ళు లైఫ్ అనేది హ్యాపీగా ఉండలేకపోతారు. ఎందుకు అంటే వీటి వల్ల వాళ్ళు దినచర్యలు ఇబ్బందిగానే ఉంటాయి. దాంతోపాటు తను ఇంటి పనులు చేసుకోవాలన్నా, బయట ఆఫీస్ పనులు చేయాలన్నా సరే బాడీ అనేది వాళ్ళకి సహకరించదు. ఈ ఫైబ్రోమయాల్జియా అనే రోగం చాలామందికి ఉంటుందన్నమాట. అది ఎందుకు వస్తుంది అంటే ఇది మెదడులో కొన్ని కెమికల్స్ తక్కువగా ఉన్నప్పుడు, డోపమిన్, సెరటోనిన్, ఇవన్నీ కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. అవి తక్కువగా ఉన్న వారిలో ఇది రావచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే సుమారు మెడ నొప్పి ఉందనుకోండి, మెడలో ఉన్న కండరాలు, నరాలు, వెన్నుపూస అన్నీ బాగానే ఉంటుంది చూడటానికి. కాకపోతే మెడ నుంచి మెదడుకు వెళ్ళే సంకేతాలు అనేవి నొప్పి అన్నట్టు ఆ నొప్పికి సంబంధించిన నరాలు యాక్టివ్గా ఉండి ఆ తప్పుడు సంకేతాల్ని మెదడుకి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మెదడు చూడటానికి స్కాన్ బాగున్నా సరే మన మెదడు దీన్ని నొప్పిగానే పరిగణలోకి తీసుకుంటూ ఉండిద్ది. సో ఇది పోగా సంవత్సరాలు గడిచే కొద్దీ పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదు. సో మన ఈ రోగాన్ని మరి ఎట్లా టెస్టులతో కనిపెట్టలేరు, మరి ఎట్లా కనిపెడతారు అంటే ఇది లక్షణాలను బట్టి. నరాల జబ్బులు, పెద్ద రోగాలు ఏవైనా సరే మామూలుగా 2-3 సంవత్సరాలలో దాని పూర్తి స్వభావం అనేది బయట పెడతాయన్నమాట. ఇది 2-3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే నొప్పికే పరిమితం అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని డయాగ్నోసిస్ చేస్తామన్నమాట. ఎంతో కాలంగా ఉంది, పలు చోట్ల నొప్పులు చెప్తున్నారు, నిద్రలేమి చెప్తున్నారు, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది వీళ్ళల్లో అన్నప్పుడు మనం లక్షణాలని బట్టి ఇది ఫైబ్రోమయాల్జియా అనే జబ్బు అని మనం కనిపెడతాం. మనం ఇది ఒకసారి ఈ రోగం కనిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మరి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ని మనం కౌన్సిల్ చేయాలి, పేషెంట్ రిలేటివ్స్ని. ఇది ఒక జబ్బు, ఏమీ లేదు కాదు, పేషెంట్కి ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుకి మనం మెయిన్గా ట్రీట్మెంట్ మొదటిది ఏంటి అంటే ఎక్సర్సైజెస్, యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ, అన్ని జాయింట్స్ రోజు మూమెంట్స్ చేసుకోవడం అనమాట. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటూ ఉంటే 50% రోగం వాటితోనే కంట్రోల్ అవుద్ది, మెడిసిన్స్ అవసరం లేకుండానే. దీంతోపాటు ఎక్సర్సైజ్ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఎక్సర్సైజెస్తో కూడా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడే మనం మెడిసిన్స్ వాడేది. దీనికి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ కొంతకాలం మనం వాడుకుంటే దీన్ని కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలం.
ఇప్పుడు మనం రోగానికి ఇచ్చే ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ కానీ మెడిసిన్స్ కానీ ఇవేమీ మనం క్యూర్ అనం. అంటే రోగాన్ని తీసేయటానికి కాదు, రోగాన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలము అన్నట్టు అనమాట. సో మనకి ఫస్ట్ రోగం పట్ల అవగాహన వస్తే కొంచెం హ్యాండిల్ చేసుకోవడం ఈజీ అవుద్ది. రెండోది మెడిసిన్ లేకుండా ఉండే ట్రీట్మెంట్. మూడోది అవసరమైన వాళ్ళలో మెడిసిన్స్ వరకు వాడుకోవడం. సో ఈ 3 మనం ఫాలో అయితే చాలా వరకు ఫైబ్రోమయాలజీ అని ఎన్నో సంవత్సరాలు తగ్గకపోయినా ఈ 3 చిట్కాలతో మనం తగ్గించేసేయచ్చు. థ్యాంక్ యూ.